జై శ్రీరామ్, జై వాసవి. అందరికీ నమస్కారం. నేను చెయ్యార్లేంచి కుమారి మాట్లాడతాను. ఈ వారం తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే తలైపులో మనం చూడపోయేది ఎవరునంటే ఆమె చెప్పే 6வது వాక్యం. పెన్ పిళ్ళై చెప్పే 6வது వాక్యం ఏమి అట్లంటే, పిణవిరుందిట్టేను కండా కర్ణனை పోలే. పిణ విருந்து ఇట్టేను కండా కర్ణனை పోలే. అట్లానే ఒక రాక్షసుடைய భక్తిని మనం చూడపోతాం. ఈ రాక్షసుడు దేవుడికి పిణాని విరుందుగా ఇస్తారు. కొంచెం వ్యత్యాసంగా ఉంది కదా, చూస్తాం రండి. ఈ రాక్షసుடைய పేరు వచ్చి కండాకర్ణన్. కండాకర్ణన్ అట్లంటే, కండ అంటే మణి, గంట, కర్ణం అంటే కాదు. కండాకర్ణన్ అట్లంటే, ఈ కండాకర్ణన్ పేరు ఎందుకు వచ్చింది అంటే, వాడు తన చోల్లో గంటల్ని మాటిచ్చుంటాడు. అందుకోసం వాడికి కండాకర్ణన్ అట్లనే పేరు వచ్చింది. ఈ కండాకర్ణన్ యోడు అట్లంటే అతి తీవ్రమైన శివభక్తుడు. నిండా 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 శివుని పైగా భక్తిదాస్. వాడు పుట్టిన కులం వచ్చి రాక్షసన్. వాడు రాక్షసుడిగా ఉంటే కూడా, రాక్షస గుణాలు ఉంటే కూడా, అంటే వాడు తీవ్రమైన శివభక్త. ఎంత మాత్రమైన శివభక్తుడు అంటే, తలుచుకుంటే పోయి శివుణ్ణి చూసేదానికి కానీ కైలాసానికి పోయి వచ్చేంత మాత్రం భక్తి వాడికి. అంతలో తీవ్రమైన శివభక్తరుగా ఉంటారు. ఈ మారి ఉండంగా ఆయన, అதாவது కండాకర్ణన్ வாழ்க்கையில் ఆయనకు వెరుపు అయిపోతుంది. సరే, ఇంకా ఇంత దినాలు வாழ்ந்தేసిమి, ఇంకా చాలు, మనం వచ్చి మోక్షానికి పోయాలా, మళ్ళీ ఇంకో జన్మం ఎత్తకుండా మోక్షానికి పోవాలా అట్లా అని తలిచి తిరిగి తపస్సు చేస్తానే ఉంటారు. ఆ మరి తపస్సు చేస్తూ ఉండగా శివుడు వచ్చి ఏం తెలుస్తారంటే, వీడు ఎంత భక్తి చేస్తాడు అట్లా అని ఆయన నిండా సంతోషపడతాడు. వీడు ఎందుకు చోళ్ళ ఈ గంటల్ని వేసుకొని ఉన్నాడంటే, ఎక్కడన్నా ఎవరైనా పెరుమాళ్ పేరు చెప్తే, పెరుమాళ్ పేరు చెప్పి ఎవరినైనా పిలుస్తే ఎట్లానూ పెరుమాళ్ పేరు ఆయన చోళ్ళ వినకూడదు అట్లానే దానికోసం గంట వేసుకుంటాడు వాడు ఆ కండాకర్ణుడు. ఆ ఓరన పిలిచినారంటే టక్కుని తన చోల్ని, తన తలని ఆడిస్తాడు. గడగడగడగడని తల ఆడిచేటప్పుడు ఆ సద్దులో పెరుమాళ్ పేరు వీడి చోళ్ళ వినదు. అంత తీవ్రమైన పెరుమాళ్ ద్వేషి, విష్ణు ద్వేషి వాడు. పెరుమాళ్ అంటేనే వాడికి కొంచెం కూడా పెట్టదు, అంత వెరుతుతుడు. పెరుమాళ్ పేరే తన చోళ్ళ వినకూడదు అట్లా అనేసి గంటని కట్టుకొని ఎక్కడ ఎవరన్నా మాట్లాడేటప్పుడు పెరుమాళ్ పేరు చెప్తా కూడా గంటల్ని ఆడిచి, తలని ఆడిచి, గంటలు సర్ది వినిపెట్టి ఆ పేరు తన చోళ్ళ వినని అళవుగా ద్వేషి వాడు ఉంటాడు. ఈ మారి ఉండంగా వాడు తపస్సు చేస్తూ ఉంటాడు. కొంచెం దినాలు అయిందనే వాడు వెరుపుగా ఉంది, సరి మనం పోయి శివుణ్ణి చూస్తాము అట్లా అనేసి కైలాయం పోతాడు. కైలాయం పోయి శివబెరుమాన్ని దర్శనం చేసి, అయ్యా నాకు ఇంకా దీనిపైగా வாழ்ందేదానికి ఇష్టం లేదు, దాని నుంచి నాకు మోక్షం ప్రసాదించండి, నేను ఇంకా మళ్ళీ ఇంకోసారి పుట్టేదానికో ఎదినిమే నాకు ఇష్టం లేదు, దాని నుంచి మీరు మోక్షం ఇస్తారంటే దాంతో నేను పోడొస్తును అట్లా అని చెప్పి చెప్తాడు. నీవడ భక్తిని నేను మెచ్చుకుంటుని, నువ్వు ఎంత తీవ్రమైన భక్తుడిని నాకు తెలుసును, నేను నిండా సంతోషపడతాను, కానీ మోక్షంని నీకు ఇచ్చే అంత శక్తి నాకు లేదు. మోక్షం ఇచ్చే శక్తి వచ్చి పెరుమాళ్ళకు మట్టుందా ఉంది, విష్ణుకు మట్టుందా మోక్షం ఇస్తారు, దాని నుంచి నువ్వు అడిగే వరాన్ని ఇచ్చేదానికి నా వల్ల కాదు అట్లా అని చెప్తారు. ఈ శివుడికి ఏమింటే మనసులో వీడు విష్ణుని ద్వేషిస్తాడు కదా, వీడిని తిరుతావల, భక్తిలో విష్ణు వేర పెరుమాళ్ వేర అనేది లేదు అట్లా అని వీడు పురించుకోవాలనేదానికి ఆయనకు ఆశ. వీడిని తిరుతావాలనేసి మనసులో తలుచుకుంటారు నిండా దినాలుగా.
దానికి ఒక వాయిపుగా ఇప్పుడు వీడొచ్చి మోక్షం అడిగేటప్పుడు ఆ మోక్షానికి ఆయన విష్ణుదా ఇస్తారు అట్లా అనేసి వాడి దగ్గర చెప్తారు. అప్పుడు నేను విష్ణుని ఎట్లా చూసేది, ఆయన ఎట్లా ఉంట్రు, నేను ఎట్లా పోయి ఆయన్ని అడిగేది, నాకుదా పెరుమాళంట పెట్టదే, విష్ణు ఉంట పెట్టదే, నేనేం చేస్తును అట్లా అనేసి శివుడి దగ్గర అడుగుతాడు. అప్పుడు అడిగేటప్పుడు శివుడు చెప్తారు, "ఆ, వచ్చి నువ్వు నీ చోల్లో ఉండే గంటల్ని ముందు తీసి ఎట్లే అట్టిపక్క వెయ్యి, వేసేసి ఆ, ఎట్లా నన్ను తీవ్రంగా భక్తి చేసి శివనామస్మరణ చేసి నువ్వు కైలాసానికి వచ్చేంత మాత్రంలో ఉండావో ఇదే తీవ్రంగా పెరుమాళ్ళని నువ్వు పెరుమాళ్ గురించి తపస్సు చెయ్యి. అప్పుడు నువ్వు పెరుమాళ్ దర్శనం దొరుకును, ఆయన నీకు మోక్షం ఇస్తారు అట్లా అని చెప్తారు. నేను పెరుమాళ్ళని చూసిందే లేదే, నాకెట్లా ఆయన ఎట్లా ఉంటుందని కూడా నాకు తెలియదే అట్లా అనేసి అడుగుతారు. మీరు ఎట్లా ఉంటుందని చెప్పండి నాకు అట్లా అనేసి ఆ కండాకర్ణుడు శివుడిని అడుగుతారు. అప్పుడు శివుడు చెప్తారు, "ఆ, పెరుమాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆ, ఆయన చోళ్ళ మకర కుండలంగల్ వేసుకొని ఉంట్రు, ఆయన నిండా అழகா ఉంట్రు, ఆయన వచ్చి ఆయన భుజాలు వచ్చి அகண்ட தோள் பகுதிகள் கொண்ட பெற்றுను ఆయన గుண்ணு, మనకు వచ్చి తామரை పోன்ற కண்கள் ఉన్ని, పట్టు పీతాంబరాలు వేసుకొని ఉంట్రు, ఆయనోడు వచ్చి சங்கு மாதிரி ஒன்று ఆయన గొంతు, చిన్న ఇడైகள் ஒன்று, செங்கனி వాయి ఉన్న ఆయనకు అట్లా అనేసి కృష్ణుడిని గురించి ఆనందంగా వర్ణించారు. అది వినంగానే వాడికి మనసులో కృష్ణుడు రూపం అట్లనే మనసులో పదిచ్చుకునేస్తాడు కండాకర్ణుడు. ఆ రూపాన్ని మనసులో పదిచ్చుకొని ఆ, సరే నేను అదే మరి చేస్తాను, ఆ, నేను ఇంకా విష్ణుని గురించి తపస్సు చేస్తాను అట్లా అని శివుడి దగ్గర చెప్పేసి ఆ, ఆయన ఎప్పుడు నేను చూస్తును అని అడుగుతారు. నువ్వు ఎక్కడ పోయి వెతకక్కర్లేదు, నువ్వు ఉండే తావుగా ఆయననే ఒక కాలం వస్తురు, అంతవరకు నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పి పంపిస్తావు. సరేనేసి కండాకర్ణుడును అదే కైలాసంలో ఒక తావులో కూర్చుని తపస్సులో ఈడుపడిపోతారు. తపస్సులో ఎట్లంటే పెరుమాళ్ళని, అதாவது విష్ణు భగవంతుని గురించి కృష్ణుడిని గురించి అతి తీవ్రమైన భక్తి చేస్తూ ఉంటారు. వాడు భక్తి చెయ్యాలని తలిచినప్పుడు కుబేరుడే వచ్చి వాడికి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వాడి చెవుల్లో ఉపదేశించేసి పోతారు. కుబేరుడు అంత వాడు తపస్సు చేసేవాడు వాడు. కుబేరుడి దగ్గర నుంచి ఆ మంత్రాన్ని తీసుకొని అది చెప్పి 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 వాడు తపస్సులో దిగేస్తాడు. ఇది వచ్చి ఖండాకర్ణుడిలా నడిచింది. ఇప్పుడు భూలోకంలో ఏం నడుస్తుందంటే కృష్ణ అవతారంలో ఉంటారు ఆయన పెరుమాళ్ళు. కృష్ణుడును అర్జునుడును ఒక దినం కాటు పగుదిగా నడిచి వస్తూ ఉండారు. కాటు పగుదిలా నడిచి వాళ్ళిద్దరూ వస్తూ ఉండగా అర్జునుడు కృష్ణుడి దగ్గర చెప్తారు, కృష్ణ నేను వచ్చి దినమును శివ పూజ చేసేసి దాని మళ్ళేదా ఆహారం ఎత్తుకుంటున్నాను, నాకు ఆకలికి గాను బళ్ళిక గాను ఉంది, నాకు ఇప్పుడు ఏమన్నా తినాలని ఉంది, బట్ నా వల్ల తినను మాలేదు, దానివల్ల ఇంచి నాకేం చేసేది తెలియదు, మనం ఉండే తావుల శివలింగాలు లేదు, ఎట్లా చేయాలని నాకు తెలియదు కృష్ణ అని చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తారంటే, దానికోసం నువ్వేం అల్లాడద్దు, నాకు పూజ చెయ్యి, నాకు పూజ చేసేసి నువ్వు వాటికి ఇక్కడ ఉండే పండ్లని కోసి తిను అట్లా అంటారు. మరు మాట కూడా మాట్లాడకుండా అర్జునుడు ఆ కాట్లో ఉండే పూలని కోసి కృష్ణుడికి అర్పణించి పూజ చేసేసి అక్కడ ఉండే పండ్లని కోసి తింటాడు. ఈ ఇప్పుడు ఎందుకు ఇట్లా నడుస్తుందంటే కృష్ కృష్ణుడు ఏమి చెప్తే దాన్ని అట్టనే ఏర్చుకుంటాడు అర్జునుడు. అది ఎట్లంటే ఒకసారి వాళ్ళిద్దరు నడిచిపోతానంగా పైక కొక్కుదన్న పరందిపోతుంది ఎట్లంట. అవును కృష్ణ కొక్కుదా పోతుంది అంట. ఇంకో 4 అడుగు నడిచినవనగా లేదు అది చూస్తే నాకు గరుడన్ మారి ఉంది అట్లంట. తిరిగి అర్జునుడు ఏం చెప్తాడు, అవును కృష్ణ గరుడందా పోతుంది. ఏం అర్జున నేను మొదట్లో కొక్కుంటే సరి అంటావు, తిరిగి నేను గరుడనుంటే సరి అంటావు అంట. కృష్ణ నువ్వు ఏది చెప్తావు అదిదా నాకు సరి, నువ్వు ఏది చెప్తావో అదిదా నాకు,
నువ్వు ఎట్లా చెప్తే అదిదా నాకు అట్లా అనేసి అర్జునుడు బదిలిస్తుడు. అంతளவு కృష్ణుడి పైగా ప్రేమ ఆయనకు, భక్తి ఆయనకు. ఆ మాదిరి ఇప్పుడు నాకు పూజ చేసేసి తిను అంటే அடுத்த నిమిషం నేను శివ పూజ ఏదైనా చేస్తును, విష్ణుకి ఎట్లా ఇప్పుడు కృష్ణుడికి ఎట్లా పూజ చేసేది, ఇది ఎట్లా కరెక్ట్ అట్లా అనేసి అడగరు. ఆయన చెప్పినారు, ఈయన వచ్చి అక్కడ ఉండే పుష్పాలని కోసినారు, కృష్ణుడికి పూజ చేసేసి అక్కడ ఉండే పండ్లు కోసి తినేసి వాళ్ళిద్దరూ కైలాసానికి నడిచిపోతా ఉండారు. ఆ, విష్ణుకును శివుడికిను వాళ్ళ లోపల ఆ, ఈ నువ్వేరా నేవేరా అట్లా అని తలిచే తన్మ లేదు. కృష్ణుడు వచ్చి శివ పూజ చేస్తారు, శివుడు వచ్చి కృష్ణుడికి పూజ చేస్తారు, విష్ణుకి పూజ చేస్తారు. కాశీలో కూడా ఆ, ఎవరన్నా పడిపోయినారంటే ఆ పీనికని ఎత్తి శివుడు తనపైకి వేసుకొని ఆ వాళ్ళ చోళ్ళ రామనామం చెప్పి వాళ్ళని మోక్షాన్ని పంపిస్తారు. అట్లా అనేది నేటికి ఉండే ఐదీగం. అందుకోసమే పెద్దవాళ్ళంతా కాశీలపై మరణించాలా, కాశీలపై మరణించాలా అని తలుస్తారు. ఎంతో వాళ్ళు మన మరణం వచ్చి కాశీల నడియాలా, అప్పుడుదా శివుడు మన చోళ్ళ రామనామం చెప్పి మనల్ని మోక్షానికి పంపిస్తారు. అట్లా అని నేటికిను నడిచేది ఉంది. కడసి కాలంలోపై కాశీలో ఉండేవాళ్ళు నేసి ఎంతనో వాళ్ళు ఉండారు. వాళ్ళ లోపల భేదం లేదు, కానీ మనుషుల లోపలదా శివ విష్ణు శైవం వైణవం అట్లానే భేదాలని పారాటుతారు. ఇట్లా ఉంటారు వాళ్ళిద్దరును. పూజ అయిందోనే ఆ, అర్జునుడును కృష్ణుడును కైలాయం పోతారు. కైలాయం పోయేసి శివుణ్ణి చూసేటప్పుడు అర్జునుడు అట్లే భ్రమించిపోతాడు. ఏమి అట్లా అనంటే వీడు ఏమేమి పూలని కోసి శివ పూజ సారీ కృష్ణ పూజ చేసినారో, ఆ కృష్ణుడికి ఏమేం పూలని చెల్లించినారో అది మొత్తమే శివుడి పైగా ఉండేదని చూస్తారు కైలాయంలో. ఆయనకు అంత సంతోషంగా ఉంది. నే వేరే కాదు, శివుడు వేరే కాదు అనేదని మనకు పురింజ పెడతారు. అట్లా అనేసి తెలుసుకుని మనసులో సంతోషించేసి వాళ్ళు ఏం పనిగా వచ్చినారో దాన్ని శివుడి దగ్గర ఆ పనిని ముడిచేసి వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు. ఆ మరి తిరిగి వస్తూ ఉండగా కండాకర్ణుడు అక్కడ ఉంటాడు. కండాకర్ణుడు కృష్ణుడిని చూసిందని వాడికి సంతోషం తాళన్మల్ల. వాడు మనసులో పెట్టుకొని పూజ చేస్తాడు కదా కృష్ణుడిని. ఆ కృష్ణుడిని నేర్లో చూడంగానే మనకు మోక్షం పోయేదానికి వేళ వచ్చేసింది వాడు సంతోషం తాంగ ముడియండ. కృష్ణ ఒక్క నిమిషం ఇట్లే ఉండు అని చెప్పేసి పరిగెత్తిపోయి అట్లా చూస్తాడు. అక్కడ ఓ మునివర్ తపస్సు చేస్తూ ఉండారు. పక్కన ఉన్న శూలాయుధం ఎత్తినాడు, ఆ మునివర్ని చంపేసి అట్నే ఆయన్ని తూక్కుని వచ్చి కృష్ణుడికి సమర్పిస్తాడు. కృష్ణుడికి భక్కుంటుంది. ఒక అడుగు వనకాలపోయి ఏమి ఈ పని అట్లా అని అడుగుతారు. లేదు కృష్ణ, మనకైనా పెద్దవాళ్ళు, దేవుళ్ళు, బిడ్డలు, మన గురువులు ఈ మరి వాళ్ళని మనం చూసేటప్పుడు ఒకటి వాళ్ళకి పెట్టింది లేదా మనకు పెట్టింది ఇచ్చి వాళ్ళకి సమర్పించి కదా చూడాలా. ఆ మాదిరి నాకు నిండా పెట్టిన నా కృష్ణుడిని ఇప్పుడు నేను చూస్తాను. ఇంత దినాలు నేను చేసిన తపస్సుకు ఆయన్నే వచ్చిండారు కదని నాకు పెట్టింది నే రాక్షస కులం, నాకు నిండా పెట్టింది పినవిరుంది నరమామిసం మాకు పెట్టిన దానించి దాని ఎత్తునుంచి నీకు సమర్పిస్తుంది అట్లా అని చెప్తారు. ఆయనకు అంత సంతోషంగా ఉంది. ఎంత భక్తి వీడికి, ఎంత తీవ్రమైన భక్తి అనేసి నిండా సంతోషించి నీకేం కావాలని చెప్పు నేను ఇస్తాను అట్లా అంటారు కృష్ణుడు. అప్పుడు కండాకర్ణుడు అడుగుతాడు, నాకు మోక్షం కావాలా అట్లా అని అడుగుతాడు. అట్లనే కానీ ఇస్తాను అట్లా అంటారు. నా తమ్ముడికి కూడా కావాలా, సరే కానీ ఇస్తాను అంటారు. ఇస్తానని చెప్పిందా వాడు సంతోషంగా పొడుస్తాడు. వీళ్ళిద్దరూ నడిచి వస్తూ ఉంటారు. నడిచి వస్తానంగా అర్జునుడు అడుగుతాడు, వాడికి ఇస్తానని చెప్తిరి కండాకర్ణుడికి, వాడు తపస్సు చేసినాడు, నిండా తీవ్రమైన భక్తి, సరే వాడికి ఇస్తిరి, కానీ వాళ్ళ తమ్ముడికి కూడా ఇస్తానని చెప్తారే, ఏమి అర్థం కృష్ణ దీంట్లో నాకు అర్థం కాలేదు అట్లా అంటారు. వాడి తమ్ముడికి నేను ఇస్తామా లేదా అని యోచన చేసేంత లోపల నాకు పెట్టింది నెసి ఇంకో మునివరిని చంపి వాడు తెచ్చేస్తే ఏం చేసేది, ఆ పాపం వద్దు నేను దానికి వస్తుందా, వాళ్ళ తమ్ముడికి కూడా ఇస్తుంది అట్లా అనేసి ఒక నగచివగా చెప్తాను. వాళ్ళిద్దరూ పొడుస్తారు. దీంట్లో నుంచి మనం ఏమి తెలుసుకుంటామంటే ఆ భక్తి అనేది వచ్చి ఎంత ఒక అళవుకు మనకు ప్రసాదం ఇస్తుంది. దేవుడి దగ్గర పోయి మన అర్పణం, మన మనసుని అర్పణం చేసేటప్పుడు ఆయన ఎంత సంతోషపడతారు అనేది మనం తెలుసుకుంటాం. భగవద్గీతలో కూడా
కృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే, ఒక పుష్పం, లేదంటే ఒక బొట్టు, ఒక తీర్థం, లేదంటే ఒక పండు, లేదా ఒక కాయ, ఏదైనా ఒకటి సమర్పించు నాకు. దాంట్లోనే నేను సంతోషపడతాను. దండిగా రూపాయలు సెలవు చేసిదా నన్ను మీరు దండం పెట్టాలని లేదు. అట్లా అని చెప్పేసి, ఇదింతా కూడా మీ వల్ల కాలంటే, ఒకే ఒక్క బొట్టు నీళ్ళు, అది కూడా నాకు చాలు. మీ కంట్లోంచి వచ్చే ఒక బొట్టు నీళ్ళు కూడా చాలు. సంతోషంగా నేను దాన్ని ఏర్చుకుంటాను. అట్లా అని చెప్తారు. అంతలవుగా ఆయన వచ్చి భక్తికి దా ముఖ్యత్వం ఇస్తారు. మనం ఏం ఇస్తాము ఆయనకు అట్లా అని చూడలే. ఆ మారి చూడందానించదా పినని విరుந்துగా ఇస్తే కూడా దాన్ని ఆనందంగా ఏర్చుకొని, దానికోసం ప్రతిఫలంగా మోక్షాన్నే ఇస్తాడు పెరుమాళ్. ఆ మనసునిదా చూస్తారు. ఆ మాదిరి ఈ పెண் పిள்ளై దీనింతా చెప్పి, ఆ మాదిరి నేను నన్నే అర్పణిస్తున్నా పెరుమాళ్ళకి. లేదే స్వామి, ఆయనకు పెట్టిందిగా ఎత్తున పోయి ఏమన్నా సమర్పిస్తున్నా అది కూడా లేదు. అదే మాదిరి ఈ ఎంత మనసుంటే ఆ! ఒక మనం ఏం చేస్తామని గూడా లేకుండా చేసినాడే గండాకర్ణుడు. మరెంత భక్తి తీవ్రం నాకు లేదే స్వామి. నేను ఎందుకు ఉదవనకత్త. నే ఏ ఊర్లో ఉంటే ఏమి? అట్లా అనేసి రామానుజదర చెప్తుంది. దాని విన్న రామానుజరు ఆనందిస్తారు, సంతోషపడతారు. అబ్బా! ఈ బిడ్డ గదా ఎంత భక్తి, ఎంత తెలిసి పెట్టునుంది. అందరిని గురించి తెలిసి పెట్టుకొని ఎంత బాగా చెప్తుంది. అట్లని ఆనందంగా వింటా ఉండారు. వీళ్ళిద్దరిని చూసిన పెరుమాళ్ళు సంతోషపడతారంట. ఈ రామానుజరు ఎక్కడన్నా కొంతసేపు తంగుతారా, వస్తానే పరిగెత్తుతారు. అట్లా మించిన ఆయన ఈ అమ్మ చెప్పే ఆ వాక్యాల కోసం ఎంతసేపు నిలుస్తారు. ఎంత బాగా ఆయన దాన్ని వింటారు. అట్లా అని సంతోషపడి పెరుమాళ్ కంట్లోంచి ఓ బొట్టు నీళ్ళే వచ్చేసిందంట. అప్పుడు ఆ భక్తిగా ఆయన ఎంత సంతోషపడతారని మనం దీంట్లోంచి మనం తెలుసుకుంటాము. మనము ఆ మాదిరి తీవ్రమైన భక్తి చెయ్యాల. ఇప్పుడు పెరుమాళ్ ఇచ్చిందిదా మనకి ఈ శరీరం. ఈ శరీరాన్ని అപ്പോదేకి ఇപ്പോదే సొన్నేన్ అట్లా అని చెప్పి ఆళ్వార్ పాసురంలో వచ్చును. వనకన కాలంలో నా ఒళ్ళు ఎట్లా ఉన్నో ఏమో నాకు తెలీదు. అప్పుడు నేను నారాయణ అని నిన్ను చెప్తునో లేదో నాకు తెలీదు. కానీ దానికోసం నేను ఇప్పట్లోంచే నారాయణ అని చెప్తాను. నేను అప్పటి కోసం ఇప్పుడు చెప్తాను. దాన్ని నువ్వు ఏర్చుకొని నాకు మోక్షమీరా నారాయణ అనేసి ఆళ్వార్గల్ పాసురంలో వస్తుంది. ఆ మాదిరి ఎప్పుడో మన శరీరం మంటికి పోపోతుంది, లేదంటే కాలి బూడిదైపోతుంది. ఈ శరీరాన్ని ఇచ్చిన పెరుమాళ్ళని ఆ శరీరం మూల్యంగానే దండం పెట్టాలి. ఎట్లంటే కాళ్ళతో నడిచి మన వల్ల ఎంత మాలినా అంత గుళ్ళుకు పోయేది. మన వల్ల ఎంత నామస్మరణం చెయ్యని వాళ్ళం అంత నామస్మరణం చేసేది. ఆయనోட కథలని, ఆయన భక్తుர்கள் வாழ்க்கை வரலாறுని విని, అది ఎంత విని 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 మన మనసులో పెట్టుకొని ఎప్పుడు చూసాను భగవన్ నామ స్మరణం చేసి చేతులారా ఆయన్ని దండం పెట్టి మనసారా మన మనసుని మన ఒళ్ళుని అన్నిమే ఆయనకు అర్పణం చేస్తే మనం ఏమడితే అది కండిపుగా పెరుమాళ్ళు ప్రసాదిస్తురు అట్లా అనేసి ఆళ్వాர்கள் పెద్దలు చెప్తారు. అదే మరి మనము అన్నీ చేసి భక్తి చేసి ఆయన ఓడ ప్రసాదాన్ని పొందుకుంటామా. జై శ్రీరామ్.